నమస్తే కడప వార్త. అతి వైభవంగా పోలీస్ పిరమిడ్ వార్షికోత్సవ వేడుకలు 11వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పోలీస్ పిరమిడ్ కేంద్రంలో పిరమిడ్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శివప్రసాద్ గారు మాట్లాడుతూ, ఈ రోజు స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా వివేకానంద ఆశయాల్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని, ప్రతి ఒక్కరూ 20లో గుడికి వెళ్ళాలి, 60లో ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడిని తానేనని నమ్మి జీవించాలి అనే సిద్ధాంతాన్ని అలవర్చుకోవాలన్నారు. అదే విధంగా పత్రిజీ గారు ఈ రోజు ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ పిరమిడ్ల వలన వేలాది మంది, లక్షలాది మంది ధ్యానులు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నారంటే ఇదంతా ఆయన పుణ్యమని ఆయన తెలిపారు. గతంలో పత్రిజీ బస్సుకి వెళ్లాలన్నా ఛార్జీలకు లేకుండా, పైసా డబ్బు లేకుండా ఎంతో కష్టాలు కొనర్చి ఈ ధ్యాన ఆనాపానాసతి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందరికీ సుపరిచితం చేశారన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంవి శేషారెడ్డి మాట్లాడుతూ, స్వామి వివేకానంద ఆశయాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని, వివేకానంద స్వామి మీద విద్యార్థుల్లో వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసి వారికి బహుమతులను కూడా తాము అందజేస్తున్నామని శేషారెడ్డి తెలిపారు. అదేవిధంగా డాక్టర్ ఊర్మిళ గారు, ధ్యానరత్న రామసుబ్బారెడ్డి, ఎంసి ఓబయ్య, వెంకట సుబ్బయ్య, అనేక మంది సీనియర్ మాస్టర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది ధ్యానులు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం అక్కడికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అచంచల విశ్వాసంతో గురువు పట్ల ఆ భక్తి ప్రపత్తులు ఉన్నాయో, ఆయన ఏదైనా చేత్తో ఒక పువ్వు ఇస్తే పువ్వే కనపడింది మీకు, ఆయన చేత్తో తులసి దళం ఇస్తే బుక్ ఇచ్చారనేది కనపడింది. ఆ బుక్కుతో పాటు ఏమి ఇచ్చారనే విషయంలో మీరు జీరో. స్టేజ్ మీద పిలిచి తులసి దళం ఇవ్వగానే లేకపోతే సీతాయన ఇవ్వగానే ఎగబడి బుక్ తీసుకున్నాం. ఆయన బుక్కే ఇచ్చారా, బుక్తో పాటు ఏమి ఇచ్చారు అన్న ఎరుక మనకు లేదు. ఆయన అందరికీ సమానంగా ఇచ్చుకుంటూ పోయారు. ఆయన ఇచ్చింది బుక్కు పువ్వు కాదు, దాంతో పాటు ఏదో ఇచ్చారు. అది మన దగ్గర ఉంది, అది మనకు తెలియట్లేదు, అది మనం ఉపయోగించుకోవట్లేదు. గురు కృప ఆయన వర్షించింది అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? సుధాకర్ రెడ్డి అని చెప్పేసి పులివెందుల్లో ఉండేవాడు. ఆయన కర్నూలులో పత్రిజీ రాఘవేంద్ర నగర్లో చిన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకుని ఉండేవారు. అప్పట్లో జాబ్ చేస్తూ ఉన్నారు. ఈ ఇంగ్లీష్ పుస్తకాలన్నీ చదివి ఫ్రెండ్స్ తోటి దీని గురించి డిస్కస్ చేయడమే, ఇంకా పిరమిడ్ వరకు వెళ్ళలేదు. ఈయనున్న ఇంట్లో 2 పోర్షన్లు ఉన్నాయి. ఒక పోర్షన్లో ఒక బెడ్రూమ్, చిన్న హాలు, కిచెన్, అందులో ఈయన ఉంటున్నారు. ఎందుకంటే అప్పుడు వచ్చే జీతానికి తగిన ఇల్లు అంటే కాదు, ఎప్పుడు ట్రాన్స్ఫర్ వస్తే మూటా చదువుకుని వెళ్ళిపోవాలి. ఎక్కువ పెట్టుకుంటే ఎలాగా? ఈయన ఇంట్లో ఈ పక్కన ఈయన ఉండేవారు, ఆ పక్కన సుధాకర్ రెడ్డి అనే ఉండేవాడు. ఈయన రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్లూట్ వాయిస్తూ ఉండేవారు, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవారు. ఈ ఫ్లూట్ స్వరాలు ఆయనకు బాగా నచ్చాయి. వింటూ కొన్ని రోజుల తర్వాత ఈయన ఇంటి తలుపు తట్టాడు. సార్, మీరు ఫ్లూట్ వాయిస్తుంటే వింటే చాలా బాగుంది, నాకు నేర్చుకోవాలని ఉంది అని. వెళ్ళంగానే కూర్చోబెట్టారు. బ్యాగ్లో ఒక ఫ్లూట్ ఉంటే ఫ్లూట్ ఇచ్చారు, సరిగమ ప్రదర్శన నేర్పించారు. ఇంకా అక్కడి నుంచి ఖాళీ దొరికినప్పుడల్లా ఈయన ఇంట్లోకి వచ్చి కూర్చుని ఈ సంగీతం గురించి ఈయన మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు ఆ సుధాకర్ రెడ్డికి ఏదో పనుండి క్యాంప్ ఉండి బయటకు వెళ్ళాడు. వీళ్ళ స్నేహం దాదాపు 5-6 నెలలు నడిచింది. ఓ రోజు సాయంత్రం 4:30కి ప్యారీ కంపెనీ కోరమండలం నుంచి ఫోన్ వచ్చింది, నీకు హైదరాబాద్ షిఫ్ట్ చేశాను, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ నుండి మండే వచ్చి రిపోర్ట్ చేయని. ఇమీడియట్గా ఏం చేశారంటే, ఆయన దగ్గర జీపో ట్రక్ ఉంది కదా, ఓ ట్రక్ తీసుకుని ఉన్న సామాన్లు అన్ని వేసి ఆయన కూడా అందులో ఎక్కేసి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. వీడు ఆ మరుసటి రోజు క్యాంప్ నుంచి వచ్చాడు. ఇంట్లో శబ్దాలు ఏం లేవు. ఏంటి అని ఇంటి దగ్గరికి వస్తే తాళం వేసింది. ఇంటి ఆయన అడిగితే ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి అన్నారు. అప్పట్లో పేజర్లు, ఫోన్ ఏమి లేవు కదా అప్పట్లో. ఎలాగా తెలియదు. ఈయన కూడా 3 నెలల తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. హైదరాబాద్లో కూర్చున్నారు. ఓ రోజు తెల్లవారుజామున 3 గంటలకి ఒక కళ వచ్చింది ఆయనకి.
ఆ కల్లో ఏం జరిగిందంటే, ఈయన పొద్దున్నే లేచాడు, స్నానం చేసి 7 గంటలకల్లా బట్టలు వేసుకుని రోడ్డు మీదకి వచ్చాడు. ఒక గ్రీన్ ఎల్లో కలర్ ఉండేటువంటి ఆర్టీసీ బస్సు కనిపించింది. అందులో నల్లకుంట అని ఉంది. ఈయన బస్సు ఎక్కాడు. నల్లకుంట అని చెప్పాడు, కండక్టర్ టికెట్ ఇచ్చాడు. బస్సులో కూర్చున్నాడు, దిగాడు, అలా 2 అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పట్లో ఇండిపెండెంట్ హౌస్లే కదా, అలా ఇండిపెండెంట్ హౌస్ ఒకటి ఉంది. దానికి ముందర వెదురుతో కట్టినటువంటి దడి ఉంది. అక్కడి వరకు వెళ్ళాడు, షక్కని మెలికొచ్చింది. ఏమిటో తెలియదు. సరే, పొద్దున్నే లేచాడు, టీ పెట్టుకుని తాగేశాడు, స్నానం చేశాడు, బట్టలు వేసుకున్నాడు, మెట్లు దిగి కిందకు వచ్చాడు. సరిగ్గా పక్కనే ఉన్న బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళేసరికి రాత్రి కళ్ళలో చూసిన బస్సే కనిపిస్తుంది. బస్సు ఎక్కాడు. నల్లకుంట అన్నాడు, వాడికి డబ్బులు ఇచ్చాడు, టికెట్ తీసుకున్నాడు. ఆ కండక్టర్ నల్లకుంట అని పిలిచాడు. దిగాడు. దిగి అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ లెఫ్ట్ లో ఆ కళ ఎక్కడ అయిపోయింది, ఆ వెదురు గేట్ ఉంది కదా, ఆ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి తలుపు కొట్టాడు. కత్తిరించి వచ్చి తలుపు తీశారు. అది గురు కృప అంటే. ఊరు తెలియదు, పేరు తెలియదు, ఫోన్ నెంబర్ లేదు. ఎలా పట్టుకున్నాడు ఆయన్ని? ఆ సుధాకర్ రెడ్డి గారి తమ్ముడు పేరు సతీష్. ఆ సతీష్ తమ్ముడు పేరు రంగా. ఆయన జీపు డ్రైవర్. ఎల్విఎస్ రంగారెడ్డి అని హైదరాబాద్ లో ఉన్నాడే, ఇప్పుడు కడప కూడా వస్తుంటాడే, ఆ రంగా వాళ్ళ పెద్దన్నయ్య. అది గురువుతో ఉండేటువంటి రిలేషన్స్ ఇలా పెట్టుకోవాలి. ఆ గురువు కృప, ఆ దైవ కృప మన మీద ఉండాలి. అవి ఉండాలంటే ఆ తత్వం తెలుసుకోవాలి. ఏదన్నా ఇంటికి వెళ్ళినప్పుడు, ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఆయన వడ్డించుకున్న ప్లేట్ నీకు ఇచ్చాడంటే మీకు భోజనం కనపడకూడదు అందులో. దాంతో ఏదో ఇచ్చారు మీకు, దాని మీద దృష్టి పెట్టాలి. అప్పుడే ఆ గురువు మనసు అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. ప్రతిరోజు గుడికి వెళ్ళండి. గుళ్ళకి వెళ్ళిన తర్వాత ఆత్మ ప్రదర్శనం అంటారు. తెలుసా ఏంటో? మీ చుట్టూ మీరు తిరగడం కాదు, కళ్ళు తిరిగి పడిపోతారు. ఆత్మ ప్రదర్శనం అంటే ఏంటంటే, మీరు కళ్ళు 2 మూసుకుని మీ లోపల మీ ఆత్మ గురించి పర్యవేక్షణ చేయడం ఆత్మ ప్రదర్శన అంటే. నేనెవరు? ఇదే రమణ మహర్షి చెప్పారు. ఖచ్చితంగా చెప్తున్నా, అడ్డదిడ్డాలకు పోకండి. అంతా అడ్డదిడ్డం అంటే ఏమొచ్చినా అడ్డదిడ్డంగా ఉంటాడు రా అంటాడు. అంటే ఏంటి? మన కళ్ళన్నీ అడ్డంగా ఉన్నాయి. వీటితో చూసిన దాన్ని నమ్మి మోసపోకండి. మనకు ఒక నిలువు అయి ఉంది, అందుకే ఏమంటాడు, నిలబడ్డాడు రా జీవితంలో అంటారు. సామెతలు ఊరికే పోవు. దాంతో చూడండి, ఆ వాస్తవాలన్నీ తెలుస్తాయి. అవి తెలియాలి అంటే కళ్ళు 2 మూసుకుని చూడడం ప్రాక్టీస్ చేయండి. ఆ కళ్ళు 2 మూసుకోండి. ఆ రమణ మహర్షి చెప్పినట్టు నేనెవరు ఆన్సర్ వస్తుంది. కాదు, నేనెవరు, అసలు నేనెవరు అని మీరు పదే ప్రశ్నించుకోండి. ఈ పిరమిడ్ సాక్షిగా, గురువు గారు సాక్షిగా చెప్తున్నాను, 6 నెలల్లోగా మీరంటే ఎవరో మీకు తెలియకపోతే, మీకు ఆ దివ్య జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం కలగకపోతే అడగండి. ఈ ప్రశ్న తప్ప మైండ్లో ఏముండకూడదు. తెలుస్తుంది. మరి అలా తెలుసుకున్నవాడే రమణ మహర్షి. ఎంతో మంది ఆయన దగ్గర ఉండే శిష్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.